వైఎస్ వివేక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదొక సంచలన టాపిక్గా మారిపోయింది. అయితే విషయానికి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి గంగిరెడ్డికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి ఒక పెద్ద వివాదం నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివాదమే ఇంత పెద్ద దారుణానికి దారితీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపుగా 126 మందిని విచారించినట్టు తెలుస్తుంది. ఇక వివేక ప్రధాన అనుచరులు గంగిరెడ్డి పరమేశ్వరరెడ్డి పైన ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారించడం ఇక్కడ గమనార్హం. వివేక ప్రధాన అనుచరుడు పరమేశ్వర్ రెడ్డిని తిరుపతి ఆసుపత్రిలో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. అలాగే హత్యకు ముందు ఆర్థిక లావాదేవీలు, భూముల వ్యవహారాల వంటి క్రయ విక్రయాలపై సిట్ దృష్టి పెట్టింది. అయితే దీనిలో కొన్ని సంచలన నిజాలను బయటకు తెలిసినట్టు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దర్యాప్తులో మరణానికి నెల క్రితం వెంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివేక పేరుట వేముల మండలంలో ఉన్న ఆస్తి విక్రయం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన వెంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోలీసులు విచారణను నిర్వహించారు. అయితే వేముల మండలం దగ్గర ఉన్న దుగ్గన్న గారి పల్లెకు చెందిన ఒక వ్యక్తికి వివేకానందరెడ్డి పేరిట ఉన్న ఆస్తుల పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతనే వివేకకు సంబంధించిన ఆస్తి క్రయ విక్రయ వ్యవహారాలను చూస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా జరిగిన క్రయ విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఆయన పేరిట ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ రద్దు అయినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెలిపింది. అయితే నిజానికి ఇదంతా కూడా ఈయన మరణానికి నెల లేదా 15 రోజులు ముందుగానే జరిగినట్టు తెలుస్తుంది. నిజానికి పవర్ ఆఫ్ అటార్నీ యోచన ఉన్న వైఎస్ వివేక కరెక్ట్గా ఈ ఘాతకం జరిగే 15 లేదు నెల రోజుల ముందే ఎందుకు చేస్తారు? అసలు ముందు నుంచి ఎందుకు దీని మీద ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు అనే విషయాలపై పోలీసులు చాలా తీవ్ర స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇక తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కొక్క నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అనుచరులు గంగిరెడ్డి పరమేశ్వర రెడ్డి మీదే ఫుల్ ఫోకస్ చేశారు పోలీసులు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.